అవును. She పాన్ should ఇండియా appreciate that. అనగానే గుర్తొచ్చింది. రీసెంట్ మూవీస్ అన్నీ మీరే చెప్పారు. పాన్ ఇండియా లెవెల్ మూవీస్. సో, ఏ మూవీ చూసారు? ఏం నచ్చింది రీసెంట్ మూవీస్‌లో? రీసెంట్ మూవీస్ 'మంజుమేల్ బాయ్స్' చాలా బాగా నచ్చిందండి. యాహ్! అండ్ of course I enjoyed watching Pushpa also. I'm a big Allu Arjun fan, హ్మ్. so I do enjoy watching him on screen. ఇంకేమొచ్చాయండి సినిమాలు మధ్యకాలంలో? చెప్పండి ఓ 2 పేర్లు. మీరేం చూసారు సినిమాలు? నేను రీసెంట్‌గా 'పుష్ప' చూసాను. మీరు చెప్పినట్టు అదే వెంటనే స్ట్రైక్ అయింది. బికాజ్ అది ఇంకా ఇంపాక్ట్ హ్మ్. అలాగే ఉంది లోపల. హ్మ్. 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 ఆహ్, 'సూక్ష్మదర్శిని' చూసాను ఆ! మలయాళం ఫిల్మ్. యెస్. దట్ వాస్ నేను అది చూసాను. తెలుగు సినిమాల్లో 35 చాలా బాగా నచ్చింది నాకు. హ్మ్. ఇంకా ఇంకేమున్నాయండి చెప్పండి పేర్లు. హ్మ్. ఆల్ ఆఫ్ ఎ 'కా' సడెన్ చూసా. 'కా' చాలా బాగా నచ్చింది నాకు. ఆ! ఇంకా నేనే 4 పేర్లు చెప్పాను. మీరేమీ చెప్పలేదు. మీరు చెప్పిన సినిమాలన్నీ నేను చూసాను. సో, వెంటనే స్ట్రైక్ అవ్వట్లేదు. మరంతే మరి. మీకు స్ట్రైక్ అవ్వకపోతే నాకు యాహ్! కూడా నిజమే. అవ్వదు. యూ నో I try to watch as much as possible movies హ్మ్. ఏదైనా on సినిమా screen. చూసినప్పుడు యాస్ ఎ డైరెక్టర్ కోణంలో చూస్తారా? లేదంటే ఒక ఫ్యాన్ గర్ల్‌గా చూస్తారా? లేదా ఒక పాప్‌కార్న్ కామన్ కొనుక్కొని ఆడియన్ కూర్చొని నార్మల్ ఆడియన్స్‌గా చూస్తాను. హ్మ్. అంతే. రీస్ చూడగలగాలి మనం. హ్మ్. మనం షార్ట్, ఫ్రేమ్ ఇవన్నీ కాదు. ఐ ఐ ట్రై టు ఎంజాయ్ ఇట్ లైక్ ఐ ట్రై టు ఎంజాయ్. ఎలాంటి మూవీస్ ఎంజాయ్ చేస్తారు బాగా? యాక్షన్ మూవీసా? లేదా సస్పెన్స్ మూవీస్, అన్ని కామెడీ అన్నీ? మార్వెల్ సినిమాలు ఎంజాయ్ చేస్తాను. హ్మ్. కామెడీస్ ఎంజాయ్ చేస్తాను. మ్యాడ్ లాంటి సినిమాలు ఎంజాయ్ చేస్తాను. సంక్రాంతికి వస్తున్నాం వస్తున్నాం. అది ఎంజాయ్ చేశాను. హ్మ్. సో ఆల్ కైండ్స్ మాస్ సినిమా ఆల్సో ఐ ఫుల్లీ ఎంజాయ్ ది థియేటర్. డాకు మహారాజ్కి వెళ్ళాను. అన్ని ఆ! అన్ని చూస్తాను నేను. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ వెళ్ళి చూస్తాను. వావ్! సో ఐ ట్రై సూపర్. టు వాచ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. నాకు ఆ హ్మ్. వైబ్ అంతా ఇష్టం బాగా. సో ఆ ఫ్రైడే సాటర్డే సండేలో మాక్సిమం సినిమాలు చూడాలని ట్రై చేస్తాను. వావ్! టైం దొరికిద్దా అండి అసలు నిజంగా? అంటే టైం చాలా చేసుకోవాలండి. నేను వెళ్ళి అంతే. మిగతా సినిమాలు చూడకపోతే నా సినిమాలు ఒకరు ఎవరు చూడాలని నేను చూస్తారు? అవును. నిజమే. ఐ మంచి షుడ్ నాట్ లాజిక్. కదా. సో అవును. ఐ హావ్ టు మేక్ ద టైం. నేను కూడా టైం చేసుకొని వెళ్ళకపోతే హ్మ్. తప్పు కదా. అవును. నా సినిమాకి ఎవరైనా టైం తీసుకొని ఎందుకు రావాలి మరి? హ్మ్. యాహ్! యూ నో విమెన్ ఓరియెంటెడ్ మూవీస్ విషయంలో ఎప్పుడైనా ఏదైనా సినిమా చూసి ఇదైతే నేను ఇంకొంచెం బాగా తీయగలిగేదాన్ని అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? విమెన్ బీ ఇట్ ఓరియెంటెడ్ ఎనీథింగ్. మూవీస్ అంటే విమెన్ని హైలైట్ చేస్తూ విమెన్ లీడ్ రోల్‌లో వచ్చినవి. వి అంటే జనరల్‌గా మనకి ఒక సినిమాలో హీరోనే ఎలివేట్ చేస్తూ హీరో ఈస్ ద మెయిన్ థింగ్ అన్నట్టు ఉంటాయి. సో, హ్మ్. కొన్ని మూవీస్‌లో విమెన్ ఆర్ ద మోస్ట్ ప్రామినెంట్. హ్మ్. అలా ఏదైనా మూవీస్‌లో జస్ట్ లైక్ మనం పిక్ ఐ చేయాలంటే నెవర్ ఐ ఐ సీ సమ్ ఫిల్మ్ అండ్ థింక్ నేను తీస్తే ఇలా ఉండేది అలా ఏం అనుకోను నేను ఇప్పుడు. హ్మ్. సినిమా ఆర్ ఎనీ నాకు నచ్చిందా మూవీ. నాకు నచ్చలేదా ఎందుకు హ్మ్. కనెక్ట్ అయ్యాను ఎందుకు డిస్కనెక్ట్ అయ్యాను హ్మ్. అంతే. ఐ డోంట్ థింక్ నేను చేసింటే అనేది హ్మ్. ఏముండదు. మీకెలాంటి మూవీ చేయాలనుంది తర్వాత